వాళ్ళు చాలా మాకు సార్ 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 ఉన్నాయి సార్. ఉపనిషత్తులు అలాగే దేవుళ్ళు సాంప్రదాయాలు సంస్కారాలు ఇదంతా కలిస్తే భారతదేశ చరిత్ర కాబట్టి ఆ చరిత్రను కాపాడే విధంగా మనందరం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. భావి తరాలకి ఈ విషయాలన్నీ తెలియజేయాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ జెండాకి సెల్యూట్ చేస్తా ఉన్నా. భారతదేశ పౌరుడిగా ఈ దేశంలో భారతదేశ పౌరులకి భారత మాత ముద్దు బిడ్డలకి భారతదేశంలో కులాలకి మతాలకి అతీతంగా ఒక పండగ ఏదన్నా ఉంది అంటే ఆగస్టు 15న అప్పట్లో 1947లో బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలిపెట్టి స్వతంత్రం సాధించిన రోజు ఆగస్టు 15. ఈ ఆగస్టు 15 సందర్భంగా రేపు లేదు ఎల్లుండి మొత్తం కూడా దేశం అంతా కూడా ప్రధానమంత్రి దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ల వరకు ప్రజాప్రతినిధులతో సహా మన జెండాని మువ్వెన్నుల జెండాని ఎగరవేయటం, ఆ జెండాకి వందనం సమర్పించుకోవటం, స్వతంత్ర సమరయోధుల్ని గుర్తు చేసుకోవటం, ఆ జెండా స్ఫూర్తితో దేశ ప్రగతికి భవిష్యత్తుకి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం స్ఫూర్తి ప్రదాయకంగా నాంది పలకటం, ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం. ఒక 48 గంటల ముందుగా ఆగస్టు 15వ తారీఖు జరగబోయే ఆ పండగ దినాన్ని పురస్కరించుకుని ఈ జెండా ప్రదర్శన చేయటం వీధుల్లో మనందరం కలిసికట్టుగా ఆగస్టు 15 బాగా చేసుకోవాలి అని అది ప్రభుత్వ కార్యక్రమంగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈ జెండా తిరంగా ఈ ప్రదర్శన చేయటం, ఆ ప్రదర్శనలో భాగంగా మన జిల్లా కలెక్టర్ గారు వెంకట మురళి గారు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ జెండా ప్రదర్శనని ఆయన ఆధ్వర్యంలో మేమందరం కలిసికట్టుగా ఎంప్లాయీస్ కానివ్వండి, మీడియా మిత్రులు కానివ్వండి, మీ అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని చేయటం అనేది మనసు పులకరించబోయే అంశం. ఇది ఈ ఆగస్టు 15ని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ అనే సంబంధం లేకుండా మున్సిపల్ కమిషనర్ గారు కూడా స్తంభాలకి మనం 3 కలర్స్తో ఆరెంజ్, వైట్, గ్రీన్ కలర్స్తో లైటింగ్ కూడా టౌన్ అంతా ఏర్పాటు చేసుకున్నాం. అంటే మనందరూ మన దేశాన్ని, మన దేశ సార్వభౌమత్వాన్ని, స్వతంత్ర యోధుల ఆ రోజుల్లో ప్రాణాలు అర్పించిన వాళ్ళందరికీ నివాళులు అర్పించడమే కాదు, వాళ్ళ ప్రాణ విలువని, వాళ్ళ త్యాగాల్ని మనం రేపు భవిష్యత్తుకి అప్పజెప్పాల్సిన మార్గదర్శులుగా మనం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్ని రంగాల్లో భారతదేశం ఈరోజు 3వ స్థానానికి ఎగబడుతున్న వేళ. భారతదేశం స్వాతంత్ర్యం సిద్ధించినటువంటి 79వ సంవత్సరం భారతదేశానికి బ్రిటిష్ దాస్య శృంఖలాల నుంచి స్వతంత్రం సిద్ధించి
79 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ రోజును పురస్కరించుకొని బాపట్ల జిల్లా ప్రజలందరికీ, ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ మనఃపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి శాసనసభ్యులు శ్రీ వేగేశ్న నరేంద్ర వర్మ గారు, నేను జిల్లా కలెక్టరేట్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు బైక్ ర్యాలీ చేస్తూ హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరిగింది. మరి హర్ ఘర్ తిరంగా అంటే ప్రతి ఇంట్లో మువ్వన్నెల జెండా, ప్రతి ఇంటి పైన మువ్వన్నెల జెండా ఎగురవేయడం. మరి నేను జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ కార్యక్రమంలో భాగంగా మీరు ఉద్యోగులైనా, వ్యవసాయదారులైనా, ఫిషర్మెన్ అయినా అందరము మనం 15 లక్షల జనాభా ఉన్నాం. దాదాపుగా మనం 5 లక్షల వరకు కుటుంబాలు ఉన్నాం మన జిల్లాలో. అందరం కూడా మన ఇంటి పైన మువ్వన్నెల జెండాని ఎగరవేస్తూ, ఆ జెండాకి సెల్యూట్ చేస్తూ మన దేశ అభిమానాన్ని మనం చాటుకుందాం. మరి ఈ 79 సంవత్సరాల కాలంలో భారతదేశం సాధించినటువంటి ప్రగతి, అభివృద్ధి మనం ఒకసారి సింహావలోకనం చేసుకోవచ్చు. మరి ఆ రోజున తిండి గింజలు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి, కరువు కాటకాలతో అలమటించే పరిస్థితి. అలాంటి కరువుల్లో బ్రిటిష్ పరిపాలనలో ఎన్నో ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొన్నారు. ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్య సమస్యల్ని, ఆరోగ్యపరమైన ఎమర్జెన్సీల్ని ఎదుర్కొని అత్యంత పేదరికంలోకి నెట్టివేయబడినటువంటి మనం గత దశాబ్ద కాలంలోనే మనము 10వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఈ రోజు 4వ స్థానానికి, ప్రపంచంలోనే 4వ స్థానానికి మనం అభివృద్ధి చెందడం అనేది చాలా గొప్ప విషయం. మరి మనము 2-3 సంవత్సరాల కాలంలోనే అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థగా, అమెరికా, చైనా తర్వాత 3వ ఆర్థిక వ్యవస్థగా మనం ముందుకు వెళ్ళబోతున్నాం అనేది భారత ప్రజలందరికీ ఎంతో సంతోషాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి విషయం. మరి ఈ రోజున భారత ప్రభుత్వం వికసిత్ భారత్ అనే ఒక లక్ష్యం, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మనము రూపాంతరం చెంది మన దేశ ప్రజలందరికీ అన్ని రకాల సౌకర్యాలలో అగ్రరాజ్యాల కంటే ఎక్కువగా మనము ఆ దిశగా ముందుకు వెళ్ళి ఆ పరిస్థితుల్ని సాధించాలి అని చెప్పి భారత ప్రభుత్వ లక్ష్యం. మరి అదే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నప్పుడు స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర అండ్ ఆరోగ్యాంధ్ర అనేటువంటి లక్ష్యాలతో 2047 నాటికి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, అత్యధిక పర్ క్యాపిటా ఉండేటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని మన ముఖ్యమంత్రి గారు ఎంతో కృషి చేస్తా ఉన్నారు. మరి ఇందులో భాగంగా జిల్లాలో ఉన్న ప్రజలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదే విధంగా మనందరం కూడా భారత ప్రభుత్వ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలని సాధించే దిశగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా అందరినీ నేను కోరుకుంటూ ఉన్నాను. మరి మనం చూసుకున్నట్టయితే జిల్లాలో మనం అనేక పరిస్థితులు చూసినప్పుడు మనకు వరదల్లో వచ్చినటువంటి బీభత్సాలు, ఇబ్బందుల్ని కానీ, అదే విధంగా మరి ప్రజలకి అంటువ్యాధుల నుంచి వచ్చేటువంటి విషయాలలో వచ్చినటువంటి ఇబ్బందుల్ని కానీ, అన్ని విషయాల్ని కూడా మనం ఒక్కొక్కటిగా ఆ సమస్యల్ని పరిష్కారం చేసుకుంటూ ఏ ఇబ్బందులు లేకుండా ప్రజా పరిపాలనని మనము సుభిక్షంగా, సురక్షితంగా, సున్నితంగా ముందుకు తీసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి భారత ప్రభుత్వ లక్ష్యాలు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలని మనం సాధిస్తూ 2047 సంవత్సరానికి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, అభివృద్ధి చెందిన దేశంగా, ఈ ప్రపంచంలో సుమారుగా 740 కోట్ల జనాభా కలిగి ఉంటే అందులో మరి ఈ 140 కోట్ల మంది మనము ఎంతో గర్వంగా నేను ఒక ఉన్నత అగ్ర దేశంలో ఉన్నామనేటువంటి భావన కూడా నిజంగా మనకి ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అటువంటి దిశగా మనం వెళ్తూ ఉన్నాం. మరి ఎన్నో సమస్యలు ఇరుగు పొరుగు దేశాలలో ఉన్నా కూడా మన యొక్క ఫారిన్ పాలసీతో ప్రపంచంలోనే మనము ఒక మంచి పేరును కూడా మనము కలిగి ఉన్నామనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల జరిగినటువంటి సింధూర్ ఆపరేషన్ అనే విషయంలో మన త్రివిధ దళాలు సమన్వయంతో ఎంతో చాకచక్యంగా మరి సుదీర్ఘ కాలం కొనసాగుతుందన్నటువంటి యుద్ధాన్ని కూడా కేవలం 2 రోజులు 3 రోజుల్లోనే అత్యంత నైపుణ్యంతో దాన్ని ముగించడం ప్రపంచ దేశాలలో కూడా మనకి బ్రహ్మాండమైనటువంటి పేరు కూడా రావడం అనేది జరిగింది. మరి ఈ విషయాలన్నీ చూసుకున్నప్పుడు మరి మనం ఏమన్నా ఆశావహంగా ఉన్నామా 2047కి, మరి అది నిజం కాదా అనేటువంటి విషయాలను ఆలోచిస్తే
ప్రపంచ దేశాల ఆర్థిక శాస్త్రవేత్తలందరూ కూడా కూర్చొని ఇటీవల పోయిన వారంలోనే వాళ్ళన్ని లెక్కలు కట్టి 2070 నాటికి భారతదేశం సూపర్ పవర్ గా ఆవిర్భవిస్తుంది అని మరి ప్రపంచ దేశ ఆర్థికవేత్తలందరూ తేల్చేశారు. అంటే మనం అగ్రరాజ్యంగా అవతరించడానికి భారతదేశం ప్రాచీన కాలంలో 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ గొప్ప పేరు, ఆ వైభవం, ఆ పునర్వైభవం తీసుకొని రావడానికి ఎంతో కాలం లేదు. మనందరం కూడా ఒక స్వర్ణ యుగంలో నడుస్తున్నాం. ఆజాదీ కా అమృత్ కాల్ అనేటువంటి పరిస్థితుల్లో మనం నడుస్తున్నాం. ఇది ఒక స్వర్ణ యుగం దిశగా మనం దూసుకొని వెళ్తున్నాం. ప్రతి భారతీయుడు గర్వించదగినటువంటి విషయం. ఈ సందర్భంగా మరొకసారి నేను జిల్లా ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన జిల్లా అధికారులు, చాలా మంది విమెన్ కూడా ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆగస్టు 15న పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరగబోయేటువంటి ఒక మంచి ఈ కార్యక్రమానికి, స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమానికి మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు ఇచ్చేస్తారు. ప్రజలందరూ కూడా రావాలని ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరికీ థ్యాంక్ యూ.